హలో ఆల్ నమస్తే నేను మీ డాక్టర్ స్వర్ణ. ఫీవర్ వచ్చినప్పుడు మాకేదైనా ఆయుర్వేదిక్ మెడికేషన్స్ ఉంటాయా అని చాలామంది అడుగుతుంటారు. ఫస్ట్లీ ఫీవర్కి ఆయుర్వేదిక్ మెడికేషన్స్ అనేవి కూడా బాగా పనిచేస్తాయి. ఇనిషియల్ స్టేజెస్లోనే మీరు స్టార్ట్ చేశారు అంటే మీకు వెంటనే రిలీఫ్ ఉంటుంది. ఫర్దర్ స్టేజ్కి అంటే హై టెంపరేచర్ అనేది పర్సిస్ట్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. 2 డోలోస్ వేసుకుంటే 6 అవర్లీ వన్స్ తగ్గిపోతుంది కదా, దీనికి ఎందుకు మాకు ఆయుర్వేదిక్ మెడికేషన్ అని చాలామంది అనుకోవచ్చు. బట్ ఇక్కడ ఆయుర్వేదిక్ మెడికేషన్స్ ఏం చేస్తాయి అంటే మీ యొక్క ఫీవర్ హై టెంపరేచర్తో పాటు మీ బాడీలో ఏవైతే మీకు సిమ్టమ్స్ ఉంటాయో, లైక్ ఫీవర్ ఉన్న టైంలో ఏమేమి ఉంటుంది, ఇంక్రీస్డ్ థర్స్ట్ ఉంటుంది, ల్యాక్ ఆఫ్ అపెటైట్ అంటే ఆకలి ఉండదు, ఇంకా డిస్టేస్నెస్ అదే అనరెక్సియా అంటాం దీన్ని, ఏమి తినాలని అనిపించదు, అలాగే నోరంతా చేదుగా ఉంటుంది, ఇంకా మీకు టయర్డ్గా ఉంటుంది, మీరు ఏమి చేయకపోయినా కూడా మీరు టయర్డ్ అంటారు, రెస్ట్లెస్నెస్ అంటాం కదా దాన్ని, మంచిగా నిద్ర పట్టదు, అలసటగా ఉంటుంది, లేజీగా ఉంటుంది. ఈ అన్ని సిమ్టమ్స్ కూడా మీరు తీసుకునే ఈ యొక్క ఆయుర్వేదిక్ మెడికేషన్ ద్వారా క్యూర్ అవుతుంది. ఫస్ట్లీ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ ఫీవర్లోనే మీరు ఇది స్టార్ట్ చేయండి. ద బెస్ట్ రిజల్ట్స్ మీరే చూస్తారు. అందులోనూ దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పర్టికులర్గా ఈ మెడికేషన్ అన్నది బాడీలో ఎటువంటి హీట్ని కూడా కాజ్ చేయదు. ఓకేనా. దీన్ని షడంగ పానీయం అంటాము. షడంగ పానీయం అంటే ఇందులో 6 ఉంటాయన్నమాట డ్రగ్స్. ముస్తా, పర్పాటక, చందన, ఉదీచ, ఉసిర, నాగర, ఇవన్నీ ఇందులో ఉండే డ్రగ్స్ అన్నమాట. ఇవన్నీ బాడీకి చలవ చేసేటివే. ఓకేనా. ఈ అన్ని పౌడర్, షడంగ పానీయ పౌడర్ అంటే మీకు ఆయుర్వేదిక్ స్టోర్స్లో అన్ని స్టోర్స్లో మోస్ట్లీ దొరుకుతుంది. మీరు దీన్ని ఏం చేయాలి అంటే ఎలా యూస్ చేయొచ్చు అంటే ఫస్ట్లీ 10 grams ఆఫ్ పౌడర్ తీసుకోండి. మీకు ఒకవేళ షడంగ పానీయం అనేది దొరకలేదు, మీకు నేను చెప్పిన ఈ 6 డ్రగ్స్ అన్నవి ఐడియా ఉన్నాయి అంటే వాటి యొక్క పౌడర్స్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఒక 10 grams పౌడర్ తీసుకోండి. అలాగే దానికి 1200 ml ఆఫ్ వాటర్ మీరు యాడ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని మీరు స్టవ్ పైన పెట్టి బాయిల్ చేయండి. 1200 ml అనేది హాఫ్కి రెడ్యూస్ అవ్వాలి, 600 ml దాకా రావాలి. అప్పుడు మీకు కషాయం అన్నది రెడీ అవుతుంది అన్నమాట. దీన్ని 5 to 10 ml ట్వైస్ ఎ డే తీసుకున్నట్లయితే మీకు టెంపరేచర్ అన్నది రెడ్యూస్ అవుతుంది. మీ బాడీలో ఏవైతే ఫీవరిష్ సిమ్టమ్స్ ఉన్నాయో అవన్నీ క్యూర్ అవుతాయి. థర్స్ట్ అన్నది నార్మలైజ్ అవుతుంది, హంగర్ ఉంటుంది, అలాగే మీ యొక్క టేస్ట్ కూడా నార్మలైజ్ అయిపోతుంది. దాంతోపాటు మీ యొక్క ఏదైతే బర్నింగ్ సెన్సేషన్ ఉంటుందో ఫీవర్లో అది కూడా క్యూర్ అవుతుంది. నాట్ ఓన్లీ ఫీవర్, ఎవరైతే అరిచేతులు, అరికాళ్ళు మంటలు అన్ని కంప్లైంట్ ఉంటుందో వాళ్ళు కూడా ఇది యూస్ చేయొచ్చు. డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఆయుర్వేద. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ థింగ్, ఈ షడంగ పానీయ కషాయం అన్నది మీకు నాట్ ఓన్లీ ఫీవర్ని రెడ్యూస్ చేయడమే కాదు, దీంతో పాటు మీ బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ని కూడా బాగా గ్రో అయ్యేలా చేస్తుంది, ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఓకే. ఇది మీరు 5 to 10 ml డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ 2 to 3 times తీసుకుంటే బెస్ట్.